హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హజీ హుమై హోమ్ ఫుడ్స్ అండ్ మరియు మీ కిచెన్ లవర్ని. ఈరోజు మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. రండి ఈరోజు ఏం చేద్దామో చూసేద్దాం. ఈరోజు చేయబోయేది వచ్చి ఒక స్పెషల్ ఆనియన్ గ్రేవీ అనమాట. ఆనియన్ చికెన్ గ్రేవీ. ఈ చికెన్ గ్రేవీకి మనం ఫస్ట్ చికెన్ని బాగా వాష్ చేసుకొని చికెన్కి కావాలనే మసాలాని తీసుకున్నాం. జింజర్ పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, మమ్మీ చేసిన 65 మసాలా, కబాబ్ మసాలా ఇవంతా తీసుకున్నాం అన్నమాట. నేను వీడియో అప్లోడ్ చేస్తాను 65 మసాలా చేసింది, అప్పుడు చూద్దాం. అండ్ ఇవంతా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ చికెన్ మనకి 1 అవర్ బాగా మ్యారినేట్ అయితే సూపర్గా ఉంటుంది కర్రీ. మ్యాక్సిమం 1 అవర్ ఉండాలి, లేదంటే మీకు నచ్చినంతసేపు పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం 1 అవర్ ఉండాలి. ఇది బాగా కలుపుకుంటే రెడ్డిష్ కలర్లో వస్తుంది చూడండి. దానిలోనే మనం ఫ్రై చేసుకొని తినాలనిపిస్తుంది. కానీ ఇది మనం ఆనియన్ చికెన్ చేస్తున్నాం కాబట్టి ఆనియన్ వేసి అన్నీ వేసి ఫ్రై చేసే తినాలి. అండ్ ఇంకోటి వచ్చి ఇప్పుడు మనం ఆనియన్ చిల్లీస్ అవి మట్టుకే తీసుకుంటాం. టమాటోస్ అలాంటివి ఏం లేదు. అండ్ 5 ఆనియన్స్ తీసుకున్నా, 6 చిల్లీస్ తీసుకున్నా. లేదు నేను ఎక్కువ కారంగా తింటానంటే మీరు ఎక్స్ట్రా చిల్లీస్ వేసుకోవచ్చు. అండ్ కడాయి పెట్టుకొని కడాయి వేడి అయ్యే వరకు వెయిట్ చేయాలి. చూస్తే వేడి అవుతుంది ఇప్పుడే కొంచెం కొంచెం. అండ్ నా లాస్ట్ వీడియోస్ అన్నిట్లో నేను నా షాప్ వీడియోస్ వేసి ఉంటాను, చూడండి. అండ్ అక్కడ మీకు ఏమైనా కావాలంటే వాట్సాప్ నంబర్ ఉంటుంది, ఆర్డర్ చేయండి. లేదు నాకు తక్కువే కావాలంటే 1 టౌన్ కొత్త రోడ్, పంజాబీ జంక్షన్, ఇందిరాగాంధీ బొమ్మ బిహైండ్, అక్కడికి వెళ్ళి తీసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్లో ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఒకేసారి వేసుకుందాం. చూసారు కదా, అన్నీ వేసుకుందాం. ఈ ఆనియన్ చికెన్ అంటే చాలా ఆనియన్స్ తీసుకోవాలి, టమాటాస్ లేకపోయినా పర్లేదు. అండ్ అప్పుడు ఒకసారి మనకి టమాటోస్ రేట్ ఎక్కువ ఉండేది కదా, అప్పుడు రెగ్యులర్గా కాకుండా ఎప్పుడో ఒకసారి చికెన్ అనేది మన ఇంట్లో ఉంటుంది, అప్పుడు అంతా ఇదే చేసేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు ఈ ఆనియన్స్ వచ్చి రెడ్ కలర్ కాకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకోటి, దీనిలో మనం ఏ మసాలా వేయక్కర్లేదు. చూసారంటే ఇప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది, చూసారు కదా. ఈ టైంలో మనం బాగా మిక్స్ చేసుకొని దీనిలో మనం జింజర్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చి చాలా బాగా ఉంటుంది. మనం దేనికైనా జింజర్ పేస్ట్ టేస్ట్ ఇస్తుంది అన్నమాట. ఈ జింజర్ పేస్ట్ దానిలో మనం ఎక్కువ వేసాం, దీనిలో కొంచెం వేసుకోవాలి. ఈ జింజర్ పేస్ట్ వచ్చి స్మెల్ పోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేస్తూ ఉంటే అది స్మెల్ పోద్ది కొంతసేపు తర్వాత. ఆగండి, చికెన్ వేసేద్దాం. అండ్ ఇంకోటి వచ్చి దీనిలో మనం ఏ మసాలా వేయక్కర్లేదు, లాస్ట్లో ఒక్క మసాలా తప్ప. ఆ మసాలా లాస్ట్లో చూపిస్తాను. ఈ టైంలో మనం చికెన్ వేసుకోవాలన్నమాట. ఈ చికెన్లో ఉన్న మసాలా అండ్ లాస్ట్లో ఒకటి యాడ్ చేస్తాం, అదొకటి. అండ్ ఇంకా ఎప్పుడు మనం ఆనియన్స్లో మసాలా వేయము. ఈ ఆనియన్స్ ఈ చికెన్ బాగా కలిసినట్టు కలపాలన్నమాట. చూసారు కదా, కలుపుతున్నాము. ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే చాలా ఫాస్ట్గా చేసేయచ్చు ఇది. చూసారు కదా, బాగా మిక్స్ చేసి మూత పెట్టాలన్నమాట. ఇంకోటి వచ్చి మనం ఇది వాటర్ లేకుండానే మనం ఇది చేయాలన్నమాట. చికెన్ అందరికీ వాటర్ వదులుతుందని తెలుసు, మూత పెట్టేసామన్నమాట. ఒక 5 మినిట్స్కి ఒకసారి తీసి మిక్స్ చేయాలన్నమాట. 5 మినిట్స్కి ఒకసారి తీసి బాగా మిక్స్ చేయాలన్నమాట. చూసారు కదా, కొంచెం కొంచెం అలాగవుతుంది. దీనిలో అస్సలు మనం వాటరే వేయకూడదు. చికెన్ వదులుతున్న వాటర్లోనే అది ఇదైపోవాలన్నమాట, బాయిల్డ్ అయిపోవాలన్నమాట. అండ్ ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తాం, ఆవిరి వస్తుంది చూడండి. ఇగోండి చికెన్ వాటర్ వదిలింది చూడండి.
ఈ టైంలో మనం మిరియాల పౌడర్ తీసుకున్నాం. ఫస్ట్ మనం ఈ మిరియాల పౌడర్ వీడియో చేసాము, అది అక్కడికి వెళ్ళి చూడండి. ఈ మిరియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇది ఇప్పుడే చూస్తుంటే టెంప్ట్ అవుతుంది. ఇంకా మిరియాలు వేసాక ఎంత బాగుంటుందో తెలుసా? ఈ క్లైమేట్కి హాట్గా వేడిగా ఉంటే ఎంత బాగుంటుందో. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ ఇది మళ్ళీ మూత పెట్టుకుంటే అది బ్రౌన్ కలర్ అయిపోద్ది, రెడ్ టు బ్రౌన్ అన్నమాట. ఇప్పుడు వాటర్ అంతా తగ్గిపోయి నూనె వచ్చింది, ఆయిల్ వచ్చింది అన్నమాట పైన. ఇది బాగా కలుపుకోవాలి. అండ్ ఇది మనం వాటర్ ఎలాగ ఇదైపోయిందో అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువ అవ్వాలన్నమాట. ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇది దగ్గర అయిపోయింది. ఇప్పుడు మనం తిందాం రండి. చూసారంటే ఇదే అన్నమాట ఆనియన్ చికెన్. కలుపుకొని తింటే ఉంటుంది, వేడన్నంలో తింటూనే ఉండాలనిపిస్తుంది. దీన్ని మనం చపాతీతో తినచ్చు, నాన్తో తినచ్చు, రైస్తో తినచ్చు, చాలా బాగుంటుంది. అండ్ మీలో ఇలాంటి కర్రీ దేంతో తింటే మీకు ఇష్టమో కమెంట్ చేయండి. అండ్ చికెన్ చూస్తే చాలా వేడిగా అండ్ చాలా జ్యూసీగా ఉంది, అండ్ చాలా స్పైసీగా ఉంది. ఈ క్లైమేట్కి ఇలాగ తింటే ఎంత బాగుంటుందో. మీకు ఈ క్లైమేట్లో ఏం తినాలనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్.